తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లటం కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం స్వామివారి ఆలయం గోపురంపై నుంచి అతి తక్కువ ఎత్తులో విమానం వెళ్లింది. కొందరు భక్తులు గమనించి తమ మొబైల్స్ లో రికార్డ్ చేశారు. కొందరు భక్తులు ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆలయం మీదుగా వెళ్లిన విమానం ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లిందో టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగరటం విరుద్ధం. అందుకే తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని గతంలోనే పలు సందర్భాల్లో కేంద్రాన్ని టీటీడీ కోరింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్రం ఈ నిబంధననైతే అమలు చేయడం వీలు కాదని తెలిపింది. శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదని ఆగమ నిబంధనలు చెబుతున్నప్పటికీ తరచూ స్వామి ఆలయంపై నుంచి విమానాలు, హెలికాప్టర్లు వెళ్తున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవటం లేదు. దీనిపై శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా శ్రీవారి ఆలయం మీద విమానం చక్కర్లు కొట్టిన ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భద్రతా అధికారులు తిరుమలలో హై అలర్ట్ ను ప్రకటించారు. అంతేకాక తిరుమల కూడా ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉందని, ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో ఆలయం మీదుగా విమానం చక్కర్లు కొట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.